మనుషులు కల్పించిన పద్ధతులు కొన్ని ప్రమాదం కాని ఉంటాయండి. కొన్ని ఉంటాయి ప్రమాదమైనవి. ప్రమాదం కానివేంటి, ప్రమాదం అయినవేంటి అని అంటే మనుషులు కల్పించిన కొన్ని పద్ధతులు కొన్ని ఆరోగ్యానికి సంబంధించి ఉంటుంటాయి. కొన్ని ఆరోగ్యానికి సంబంధించి ఉంటాయి. అవేమి మనకేమి ప్రమాదం తెచ్చిపెట్టవు, కానీ కొన్ని ఆచారానికి సంబంధించినవి ఉంటాయి. ఆచారానికి సంబంధించినవి ఉంటాయి అనమాట. అవి ఏం చేస్తాయంటే దైవ విరోధ కార్యక్రమాలు మనం చేసే విధంగా మనల్ని ప్రోత్సహిస్తాయి. కొన్ని ఆరోగ్యానికి సంబంధించి ఉంటాయి. ఏం చేయు మనుషులు కొన్ని పూర్వం నుంచి కూడా ఇలా వెళ్ళేటప్పుడు ఇలా చేతులు కడుక్కోవాలనో కాళ్ళు కడుక్కోవాలనో ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవేమి మనం ఏం ప్రమాదం తెచ్చిపెట్టేవి అవేవి కూడా. కానీ కొన్ని ఆచారాలు ఉంటాయే, ఇలాగే చెయ్యాలి, ఇలా చేయకపోతే అమ్మమ్మ నష్టం వచ్చేద్ది, అరిష్టం వచ్చేద్ది, ఇలాంటివి ఉంటాయి. అవేం చేస్తాయి? అవే మనల్ని దేవునికి దూరపరిచేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు మనం మొహమాటం లేని వారిగానే మాట్లాడాలి. అవతల వాడు ఇబ్బంది పడవచ్చు, అవతల వాళ్ళు దీన్ని బట్టి ఇబ్బంది పడవచ్చు. వీడు ఎన్ని ఇలాగే మాట్లాడుతారండి, పడితే పడినాయి. ఎందుకని? లేకపోతే వాడితో పాటు మనం కూడా ఎక్కడ పోతాం? దేవుడికి దూరంగా పోతాం. మొహమాటానికి పోతే నరకానికే పోతాం. కాబట్టి మొహమాటం పనికిరాదు విశ్వాస జీవితంలో. నేను మొహమాటంగా వెళ్ళకూడదు, మొహమాట పడి మీకు చెప్పడం మానకూడదు. ఇది ప్రతి ఒక్కరూ అనుకోవాలి. నేను మొహమాటంగా వెళ్ళకూడదు, ఎదుటి వారిని మొహమాట పెట్టి వారిని ఇబ్బంది పెట్టకూడదు. కరకండిగా ఉండాలి క్రైస్తవుడు. దేవునికి ఇది విరోధం అని తెలిసినప్పుడు మనం దానికి దూరంగానే, దేవునికి విరోధమైంది మనకి విరోధమే, దేవునికి ప్రియమైనది మనకి ప్రియమైనది. కాబట్టి దేవునికి విరోధమైంది మనం మొహమాటానికి పోయి అనుసరించామనుకో, మనం దేవునికి ఏమైపోతాం? విరోధం అయిపోతాం. కాబట్టి దేవునికి విరోధులు అవ్వకూడదు అని అంటే మనం మొహమాటం లేని వారిగానే ఉండాలి ఏ విషయంలోనైనా సరే. అలాగా ఉండకపోతే ద్విమనస్కులం అవుతాం మనం. రెండు మనసులు, దేవుని మనసు, దయ్యపు మనసు. ఈ రెండు మనసులు ఎక్కడున్నాయి? మనలోనే, ఒక్కళ్ళలోనే ఉన్నాయి. దేవుని మనసు ఉంది, దయ్యం మనసు ఉంది. దేవుడి మనసు అంటే దేవుని కోసం నిలబడ్డం, దయ్యం మనసు అంటే లోక సంబంధమైన కార్యక్రమంలో నేను కూడా ఉన్నాను అని అనడం. ఈ రెండు ఉంటే ద్విమనస్కుడు అవుతాడు. ద్విమనస్కుడు అయిన వాడు దేవుని నుంచి ఏమి, అదే కదా ఉంది, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక, అంటే స్థిరంగా లేడు ఒక మార్గంలో. అస్థిరుడు అంటే స్థిరమైన వాడు కాదు. ఇటు దేవుడు అంటాడో అటు దైవం అంటాడు, ఈ రెండు అంటాడు. ఇలాంటి వాడు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరక్కునని తలంచుకొనరాదు. నువ్వు ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయకు. ఎక్కడి నుంచి? దేవుడి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. దేవుని దగ్గరికి వెళ్తున్నావు, లోక ఆచారాల దగ్గరికి వెళ్ళిపోతున్నావు, లోక సంతోషాన్ని కాదనుకుంటలేదు, అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు, రెండూ చేస్తున్నావు. కాబట్టి నీ బతుకు నువ్వే బతకాలి. నీకెవరు సహాయం లేదు, దేవుని సహాయం లేదు. ద్విమనస్కుడైన వాడు దేవుని నుంచి ఏమైనా పొందుకుని తను తలంచుకున్నా రాదు. ఇది మాత్రం చాలా గట్టిగా మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అన్నమాట.